గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28వ తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు తీర్చగలుగుతారు, ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు, ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు, మనసులో ఉండే ప్రేమను పంచుకోగలుగుతారు, శారీరక కోరికలు కూడా తీర్చుకునే అవకాశం కనపడుతుంది. రాజకీయ నాయకులకి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు, ప్రత్యర్థులను తిప్పి కొట్టగలుగుతారు, ప్రజల యందు నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు, చక్కని పదవులు పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు, ప్రతి వ్యక్తిని కూడా ఎలా వాడుకోవాలో అలా వాడుకోగలుగుతారు. అయితే మధ్యవర్తుల్ని నమ్మితే మాత్రం మోసపోతారు, జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మీకు బాగా సహాయం చేస్తారు, వాళ్ళ సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ వారం బాగా ఫలిస్తూ ఉన్నాయి, సంబంధాలు మంచివి కుదురుతాయి. అయితే గొడవల విషయానికి దూరంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు అన్నీ కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు. సినిమా టీవీ నిర్మాతలందరికీ కూడా ఆదాయ లబ్ధి కనపడుతోంది, పెట్టుబడుల దగ్గర లాభాలు, సినిమా విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధరలాభం కనపడుతోంది. షేర్ల ద్వారా ట్రేడింగ్ల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం కలిసి వస్తుంది, కానీ జాతకం ఒకసారి పరిశీలన చేయించుకోండి అలాంటి వాటికి. ఇక అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అపార్థాలు గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. భూములు ఎందుకు కానీ గృహాలు ఎందుకు కానీ పెట్టే పెట్టుబడులన్నీ కూడా వృద్ధి అవుతున్నాయి. మీకు విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య చాలా రకాల సమస్యలన్నీ కూడా సర్దుకుపోతాయి. చాలా రకాల సర్దుకుపోయే మనస్తత్వం వల్ల కూడా గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఆర్థిక వృద్ధి కనపడుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. తోటి వాళ్ళతో సంతోషంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల మార్గాల ద్వారా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి చాలా అవకాశాలు, విదేశాల ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, శారీరక ఆనందము, సుఖము, వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా స్త్రీలకి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి అద్భుతమైన లాభాలు, విజయాలతో పాటుగా డబ్బులు రొటేషన్ అవుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పనిని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. మనుషులు బాగా వాడుకోగలుగుతారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి పరస్పర సహకారము లేదా ఒకరికొకరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, అలాగే డబ్బుకి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఈ వారం. అలాగే ఒంటరిగా ఉండాలి అని, ప్రశాంతంగా కాలం గడపాలని, మెడిటేషన్ చేయాలని, వ్యాయామం చేయాలని తపన బాగా పెరుగుతుంది మీకు ఈ వారం. కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన, కొత్త ప్రాంతాలు తిరగడం కలిసి వస్తుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ టాలెంట్ని, సమర్థతని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. చాలా రకాల పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకుల ద్వారా కూడా అనేక రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, బహుమతులు పొందగలిగే అవకాశం కనపడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారపరంగా కూడా అద్భుతమైన వ్యాపార లాభాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భవిష్యత్తు గురించి, పెట్టుబడుల గురించి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమను వ్యక్తపరచచ్చు. మీ ప్రపోజల్కి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సమయానికి, అవసరానికి డబ్బులు అయితే మాత్రం చేతికి అందుతాయి కాబట్టి వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం.
గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. కోర్టు సమస్యలు కానీ చిక్కుముడులు కానీ వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలు ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగాభివృద్ధితో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ కూడా అవుతాయని చెప్పొచ్చు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఏ రాశి వారు కూడా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్దగా యోగము లాభము కనపడటం లేదు. భూ వివాదాలు కనపడుతూ ఉన్నాయి. కావలసిన వ్యక్తులతోటి విరోధాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపిన డబ్బులు అప్పులు ఇచ్చినా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట పట్టింపులు, మొండితనము, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. అలాగే బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ చేజార్చుకోవడము, దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నమ్మక ద్రోహులు మిమ్మల్ని ఏదో రంగా పాడు చేయాలనుకున్నారు పెరిగిపోతుంటారు. జాగ్రత్త. అలాగే బాధ్యతారాహిత్యం, చేయవలసిన పనులు సమయాన్ని చేయలేకపోవడం కనపడుతుంది. అలాగే మీకు ప్రేమించే వాళ్ళు మీకు సహకరించే వాళ్ళ మీద కోపడడం లాంటివి కనపడుతుంది. ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు రాతకోతల విషయంలో జాగ్రత్త వహించాలి, లేకపోతే నష్టాలు ఉంటాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ఏదో రకమైనటువంటి గొడవ, అలజడి, చికాకులు, మనస్పర్ధలు, విడిపోలాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు కనపడుతూ ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలు నష్టాలు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి పొలాలు, స్థలాలు, గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ తీసుకోండి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పుల బాధల నుంచి బయటపడలేని పరిస్థితులు, క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐ బిల్లులు సమయానికి కట్టలేని పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం కనపడుతోంది. కోరికలు, శారీరక వ్యామోహాలు, అనవసరమైనటువంటి సంపర్కాలు, వివాహేతర సంబంధాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం, హాస్పిటల్ పాలవడం, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యసనపరులు ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి. ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, అనవసరమైన గొడవల్లో ఇముడీకృతం అవ్వడము, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము జరుగుతోంది. అలాగే బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టము కూడా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆశయం లేకపోవడం వల్ల, ఒక గోల్ లేకపోవడం వల్ల, చదువు విలువ తెలియలేకపోవడం వల్ల, పోటీతత్వం లేకపోవడం వల్ల, బద్ధకము వల్ల, లేజినెస్ వల్ల చదువు పాడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాల్లో అస్వస్థత, అనవసరమైనటువంటి ఆందోళన, పై అధికారి యొక్క ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ కనపడుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ